స్నేహితులారా, మీరు శోధించబడుతున్నారా? అనేకమైన వేదనలు, మరణం వంటి బంధకములలో చిక్కి భయంకరమైన వేదనను అనుభవించేవారులారా, మీకు వచ్చిన కష్టం ఏపాటిది? దావీదు గారి కన్నా ఎవరు ఎక్కువ శ్రమ అనుభవించలేదండి. చిన్న వాక్యం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 116 అధ్యాయము 1, 3, 8 వచనాలు చదువుకుందాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించున్నాను. మరణబంధకములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. ఆమె అయితే నా ప్రేమిస్తాము. దావీదు గారు మరణ భయంలో ఉన్న దేవుని ప్రార్థన చేశారండి. తన చుట్టూ శత్రువులు తను చంపడానికి తరుముతున్న ప్రాణభయంతో అడవిలో కొండగుహలో దాక్కుని, నా శ్రమలో నేను నా దేవునికి మొర పెడతాను, ఆయన నాకు సహాయం చేస్తారని, దయచేసి నా ప్రాణమును తప్పింపు దేవా, విడిపింపు దేవా అని ప్రార్థన చేశారండి. ఈరోజు మీరు కూడా శ్రమలు, ఉరులు వంటి బంధకములలో ఉన్న మనుషుల వైపు చూడకండి. దావీదు వలె దేవుని ఆశ్రయించండి. మీరు ఒంటరిగా ఉన్న దావీదు వలె దేవుని ప్రేమించేవారుగా మీరు ఉండాలి. దేవుని మాత్రమే సహాయం అడగాలండి. దేవుని దగ్గర నుండి తప్ప మరి ఎక్కడి నుండి, ఇతరుల నుంచి, మనుషుల నుంచి, ఎవరి నుంచి కూడా మీకు సహాయము అందదు. దేవుడు మీ శ్రమలన్నిటిలో నుంచి మిమ్మల్ని తప్పించి, విడిపించి మిమ్మల్ని కాపాడునుగాక. దావీదు వలె మీరు కూడా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి.